అండి, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మటన్ బిర్యానీ చపాతి గుర్తు చెప్తుందండి. తొందరగా అవుతానేసి ఏం చేశానంటే నైట్ చెప్తే మసాలన్నీ కలిపేసి ఉంచునండి. మటన్ని అయితే కొంచెం ఉడకబెట్టాను. కొంచెం అయితే ఉడకబెట్టాను దీన్ని. ఇంకా ఉడకలేదు మాంసం అయితే. లైట్గా ఇందులో మసాలాలు కలిపేద్దామండి. ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. మసాలాలు కూరకండి, ఇది దమ్ బిర్యానీ చేస్తాను. అలాగే పసుపు, అలాగే ఇది జంజిబీర్ పౌడర్ అంటే అల్లం పౌడర్ అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను, అల్లం పౌడర్ కూడా వేసాను. ఇది మా డ్రైవర్లకండి. డ్రైవర్లు అంట చేయమన్నారంటండి. మా డ్రైవర్లు చేయమన్నప్పుడు రాత్రి చెప్పాలండి. ఇది వాళ్ళు మా మామని అడుగుతారండి. అందుకని అన్ని మసాలాలు వేస్తున్నాను. ధనియాల పౌడర్ అండి, దాల్చిన చెక్క పౌడరు, జీలకర్ర పౌడర్ వేసానండి. ఇదైతే దాల్చిన చెక్క పౌడరు, కారం వేసుకుందామండి. డ్రైవర్లు కాదు, మంట ఎక్కువ తింటారండి వాళ్ళు. కారం కారంగానే తినండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క పౌడర్ వేసాను కదండి. అలాగే లాలిక్కాయ పౌడరు, లాలిక్కాయ పౌడర్ కూడా వేసానండి. ఈ ఉల్లిపాయలు వేగించుకున్న నూనె అండి. ఇప్పుడే వేగించాను ఉల్లిపాయలు. అయిపోండి నూనె, అదిగోండి మటన్ దమ్ బిర్యానీ మసాలా. మటన్ మసాలా ఇది, బిర్యానీ మసాలా. ఓకేనండి. అలాగే ఆనియన్స్ వేపేసి, ఆనియన్స్ ఉల్లిపాయలు ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుని అయ్యో కొంచెం వేసుకుందాము. కొద్దిగా టమాటాలు కూడా వేసుకుందామండి దమ్ బిర్యానీలోకి. అలాగే కొంచెం కొత్తిమీర. ఇవన్నీ మసాలా పట్టేసి ఇలా కలిపేసుకుని మసాలా బాగానే వేయలేదని నేను కూడా వేయండి. టేస్ట్ చూసి మళ్ళీ వేసుకున్నామండి. అలాగే పెరుగు వేయటం వల్ల జ్యూసీగా ఉంటుంది మటన్. సరేనండి, ఇది ఒక పక్కన పెట్టేసుకున్నాము. నిమ్మరసం తినలేదండి అందులోకి, మటన్లోకి. ఇది చెక్క అయితే తినేస్తున్నాను. చెక్క ఉంచేసుకుందాము.
ఇప్పుడైతే ఇదిగోండి అసలకైతే రైస్కి అయితే నీళ్ళు పెట్టాను. దీంట్లో ఉప్పుగా ఉండాలని నీళ్ళు రైస్ ఉంచేసుకుంటాం కాబట్టి. అలాగే లాలిక్కాయల పౌడరు నా దగ్గర పౌడర్లే ఉంటాయండి. జీలకర్ర, అయితే ధనియాల పౌడర్ అండి, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, నిమ్మరసం, అలాగే కొంచెంత కొత్తిమీర. రైస్ మొదలవుతుంది కదండి మోసినప్పుడు. ఇది లవ్ మొక్క అండి, ఎసట్లోకి లవ్ మొగ్గలు. ఆయిల్ వేసుకున్నామండి. ఉల్లిపాయలు వేగించింది వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది, బిర్యానీ బాగుంటుందండి. ఓకేనండి. కొద్దిగా రైస్కి పట్టిలాగా కూడా మటన్ మసాలా వేద్దాము, టేస్ట్ బాగుంటుంది. ఓకేనండి. రైస్ అయిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడైతే రైస్ అయితే మంటుందండి. అక్కడే అలా వేడి చదువుతున్నాను. పక్కనే డ్రైవర్ అయితే మంటుందండి. ఇందులో నిమ్మకాయ బద్దలు ఇస్తాను ఇందాక. ఇప్పుడైతే సాల్ట్ చూసుకుని సాల్ట్ కూడా సరిపోయిందండి. రైస్ వేసుకున్నాము. డబ్బే సాకు పెట్టుకున్నామండి రైస్ని అయితే. అయితే రైస్ 70% ఉడికిపోయిందండి. రైస్ అయితే చేసుకున్నాము తొందరగా.
ఇప్పుడైతే బిర్యానీలోకి కింద కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. నన్ను తిప్పేసుకున్నాము ఆయిల్ వేసుకుని. ఆయిల్ కాదండి, ఇది నెయ్యి. ఇదిగో నెయ్యి. అయితే ఒక లేయర్ వేసేద్దామండి రైస్. గిన్నె వేడి చేసాను కదండి, అందుకని సీసీ ఉంటుంది. మటన్ వేసేద్దామండి. మటన్ వేసేద్దాము. అది కూర మటన్ కూర అయితే ఇదిగోండి వేసేద్దామండి మొత్తం. మధ్యలోని దీనిపైన రైస్ వేసేసుకోవచ్చు. ఫస్ట్ రైస్ వేసేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ కానీ నెయ్యి తిరిగి వాళ్ళంటే నెయ్యి తింటారు. నెయ్యి తింటారండి వాళ్ళు ముస్లిమ్స్లే కదా. ఏదైనా ఇష్టంతో చెయ్యాలండి. మా డ్రైవర్లకి ఇప్పుడు చేసిన చాలా బాగుంది అని అంటారండి. ఎదరో పెట్టినప్పుడు ఇష్టంగా చేయాలి. కష్టమైన ఇష్టంగా చేసి పెట్టాలండి ఎవరికైనా. నాకు ఈరోజు పార్టీలు ఒకటి ఉన్నాయి, అయినా కానీ చేయమంది మా మామ వాళ్ళకి. కొంచెం వాటర్ వేసుకున్నామండి. రైస్ వాటర్ అండి. గంజి అంటారు కదండి ఇండియాలోని. గంజి కూడా కొంచెం వేసుకుందాం, ఎందుకంటే 70% ఉడికింది కదండి. రైస్ కొంచెం దూరం అవుతాయి. ఓకేనండి. ఓకే, ఇది కుంకుమ పువ్వు వాటర్, జఫ్రాన్ అంటారు. వేసేసుకున్న తర్వాత ఆనియన్స్, వేసుకున్న తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. కొద్దిగా లైట్గా ఫ్లేవర్ కోసం. కొంచెం ధనియాల పౌడర్, చెక్క పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ అండి. ఓకేనండి. అలాగే కొత్తిమీర కూడా పైన కొద్దిగా జల్లుకుందాము. నిమ్మరసం కూడా కొద్దిగా పిండుదాం. అంత కారంగా అనిపించదు, మరి కారంగా అనిపించదండి. నిమ్మరసం పిండుకుంటే పైన రైస్ పైన సమానంగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. గట్టిగా ఉంటుంది నెయ్యి. డ్రైవర్లే కదండి, నెయ్యి కొంచెం యాడ్ చేద్దాం.
ఇప్పుడు దీనికి కవర్ ఒకటి వేసేసి గట్టిగా గాలకుండా మీ ఇంట్లో పచ్చిమిరకాయలు ఉంటే పైన వేసుకోండి. మా దగ్గర లేవు మరి పచ్చిమిరకాయలు. పచ్చిమిరకాయలు వేసుకోవాలి బిర్యానీలోని బాగుంటుంది. నా దగ్గర పచ్చిమిరకాయలు లేవు. చేసాను చూసిన వాళ్ళకి అర్థమైపోతాయి. ఉన్నాయి వేసాను. పూజలో కూడా వేయలేదండి నేను. సరేనండి. అలా అండి మటన్ బిర్యానీ అయితే ఇలా అయిందండి. చూడండి నా మటన్ బిర్యానీ. పీసెస్ కూడా విడిపోతుంది. బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. పొడి ఆడుతుంది చూడండి బిర్యానీ. రైస్ కూడా బాగుంది. ఇలా ఓకే ఫ్రెండ్స్, అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అనేక మందికి నోటిఫికేషన్ అది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. కామెంట్లో చెప్పండి నా మటన్ బిర్యానీ ఎలా ఉందో. ఓకేనండి. పీసెస్ కూడా చూడండి. పీసెస్ బాగున్నాయండి. ఓకేనండి. విడిపోస్తాయి. ఇలాగంటే ఇలా కట్ అవుతుందండి. ఓకేనండి.